మన జీవితాల్లోనికి ఆయా రీతులుగా చొచ్చుకొని వచ్చే ఆత్మీయ కాలుష్యాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. దాని నివారణ కొరకు వెంటనే చర్యలు చేపట్టాలి. చాలా జాగ్రత్తగా విషయాలు గమనించాలి. మన అనుదిన జీవిత యాత్రను సాగిస్తున్నప్పుడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆత్మీయ కాలుష్యం అనేది మన జీవితాల్లోనికి ఆయా రీతులుగా చొచ్చుకొని రావటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, చొచ్చుకొని వస్తుంటుంది. మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఆత్మీయ కాలుష్యం కమ్ముకొని పోద్ది. గమనించాలి, గుర్తించాలి, నివారణ కొరకు చర్యలు చేపట్టాలి. ఆత్మీయ కాలుష్యాన్ని తొలగించుకోవడానికి చర్యలు చేపట్టాలి. లేకపోతే జీవితం విషపూరితం అయిపోద్ది. అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాలని, దేవుడిచ్చేటువంటి అభివృద్ధిని మనం పోగొట్టుకుంటాం. ఒక ఆటో పోతూ ఉంటుంది రోడ్డు మీద, వెనకాల పొగ విపరీతం వస్తుంటుంది, గాలంతా కూడా కలుషితం అయిపోద్ది. ఓ రకంగా చెప్పాలి అంటే ఈ కాలుష్యం వల్ల ఎంత ఇబ్బంది పడుతుంటామో. ఉదయకాలమున మంచి గాలి వీస్తూ ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది గాలి. మనం కూడా ఉదయకాలం బయటకు వచ్చినప్పుడు కాలుష్య లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా ఒక ఆటో పోయింది. ఆటోలో అంతా మిక్స్డ్ ఉండింటుంది, పెట్రోలు, కొంచెం డీజిల్, అది ఇది ఏదైనా మిక్స్డ్ ఆయిల్ ఉండింటుంది. వెంటనే ఏమైపోద్ది, వెనకాల గొట్టం నుంచి పొగ విపరీతంగా వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అయిపోద్ది. అంతవరకు స్వచ్ఛంగా మనం గాలిని పీల్చుకుంటుంటాం, ఒక్కసారి ఇబ్బంది పడతాం. పదే పదే పిలుస్తూ ఉన్నప్పుడు మనం జబ్బుల బారిన పడతాం, రోగాల బారిన పడతాం. కాలుష్యం ఇబ్బంది పెడుతుంది, కాలుష్యం ఇబ్బంది పెడుతుంది. ఆత్మీయ కాలుష్యం కూడా ఇబ్బంది పెడుతుంది జీవితాల్లే. మన ఆత్మీయ జీవితంలోనికి కాలుష్యం వస్తుందా? దాన్ని నేనేమని పిలుస్తున్నా? ఆత్మీయ కాలుష్యం అని పిలుస్తున్నా. నీ జీవితంలోనికి కాలుష్యం అనేది వచ్చి చేరుకుంటుందా? నీ జీవితాన్ని కలుషితం చేస్తుందా? నీ మాటల్ని, చూపుల్ని, నీ తలంపుల ఆలోచనల్ని, నీ క్రియల్ని, చేష్టల్ని, ప్రవర్తనని, నడవడికని కలుషితం చేస్తుందా? ఎటువంటి కాలుష్యం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది? ఆత్మీయ కాలుష్యం నీ జీవితంలోకి వచ్చేస్తుంది, ఇబ్బంది పడతావు. నీ ఆత్మీయ జీవితం కలుషితం అయిపోతే, విషపూరితం అయిపోతే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, దేవుని దీవెనలు పోగొట్టుకుంటావు. ఈరోజు నువ్వు జాగ్రత్తగా గమనించాలా. నా ఆత్మీయ జీవితంలోనికే ఎలాంటి కాలుష్యం వచ్చి చేరుతుంది? నన్ను కలుషితం చేసే అంశాలంటే నా మాటలు కలుషితం అయిపోతున్నాయా, నా చూపులు కలుషితం అయిపోతున్నాయా, నా తలంపులు కలుషితం అయిపోతున్నాయా, నా చేష్టలు కలుషితం అయిపోతున్నా, నా నడవడిక కలుషితం అయిపోతుందా? ఏ విషయాలు నా జీవితంలోనికి చొచ్చుకొని వస్తూ తమతో పాటు ఆత్మీయ కాలుష్యాన్ని తీసుకొని వస్తున్నాయి, తద్వారా నా జీవితం విషపూరితం అయిపోతుంది. పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాల క్రితం భోపాల్ అన్నటువంటి పట్టణంలో అక్కడ ఒక కార్బైడ్ ఫ్యాక్టరీ ఉంది. గ్యాస్ లీక్ అయింది, విషపూరితమైనటువంటి గ్యాస్, రసాయన ప్రమాదం, కెమికల్ యాక్సిడెంట్. గ్యాస్ లీక్ అయింది గాల్లోకి. సుమారుగా 3,000 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది ఆ గ్యాస్ లీక్ అయినందువల్ల వచ్చిన ఇతరత్ర జబ్బుల ద్వారా కూడా కొన్ని వేల మంది చనిపోయారు. వాతావరణం కలుషితమైపోయింది, ఆక్సిజన్ కలుషితమైపోయింది, పీల్చుకునే గాలి కలుషితమైపోయింది. ప్రమాదం ఉంది, కాలుష్యంతో ప్రమాదం. ఆ భోపాల్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్లో గాలి కలుషితం అయిపోయి మనం పీల్చుకునే ఆక్సిజన్ దారుణంగా
పడిపోయింది, కలుషితమైపోయింది వాతావరణం. పర్యవసానం ఏంటి? నష్టమేంటి? ప్రాణాలు కోల్పోవటం, జబ్బులు తెచ్చుకోవడం, ప్రాణాలు కోల్పోవడం. నీ జీవితానికి కూడా, నీ ఆత్మీయ జీవితంలోనికి ఆయా రీతిలుగా ఆత్మీయ కాలుష్యం కమ్ముకొని వస్తున్నప్పుడు, చొచ్చుకొని వస్తున్నప్పుడు నీకు నష్టమే జరుగుతుంది. నువ్వు నష్టపోతావు, దేవుని ఆశీర్వాదాలను కోల్పోతావు, దేవుడిచ్చే అభివృద్ధిని కోల్పోతావు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని నీ జీవితంలోనికి తొంగి చూడు. ఆయా రీతిలుగా నీ జీవితంలోనికి చొచ్చుకొని వచ్చే ఆత్మీయ కాలుష్యం ఎక్కడెక్కడ వస్తుందో, చొచ్చుకొని వస్తుందో, కమ్ముకుంటుందో గమనించు, గుర్తించు. వెంటనే ఏం చేయాలా? కాలుష్య నివారణ కొరకు చర్యలు చేపట్టాలి. ఆ కాలుష్యం అంతా కూడా నీ జీవితం నుంచి బయటికి నెట్టేయాలి, తోసేయాలి. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. కొన్ని అంశాలు చెప్తా, వీటి గురించి మనకు బాగా తెలుసు. సాతాను అనేవాడు మన జీవితాల్లోనికి కాలుష్యాన్ని చూపిస్తూ ఉంటాడు. చెడుకు సంబంధించింది అది. కాలుష్యం అనేది చెడుకు సంబంధించింది. నీ జీవితంలోనికి సాతాను కాలుష్యాన్ని తీసుకొని వస్తుంటాడు, ఆత్మీయ కాలుష్యాన్ని తీసుకొని వస్తుంటాడు. పాపము రెండవ అంశం. పాపము నీ జీవితంలోనికి కాలుష్యాన్ని, ఆత్మీయ కాలుష్యాన్ని తీసుకొని వస్తుంది. మూడవ అంశం లోకము. లోకం నీ జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యాన్ని తీసుకొని వస్తుంటుంది. 4 శరీర క్రియలు నీ జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. 5 ధనం సంపాదించాలి అనే ధ్యాసలో పడి చాలా విలువలను మనం లెక్క చేయము, విలువలను వదిలేస్తాం. ఆత్మీయ విలువలను కూడా వదిలేస్తుంటాం ధన సంపాదనలో పడి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. 6వ అంశం స్వచిత్తం, స్వయం. స్వయిష్టం. నా ఇష్టానుసారంగా నేను జీవించాలి, నా ఇష్టానుసారంగా నేను ముందుకెళ్ళాలి. కాబట్టి స్వచిత్తం, స్వయం అనేది, సెల్ఫ్ అనేది ఆత్మీయ కాలుష్యాన్ని మన జీవితంలోనికి తీసుకొని వస్తాయి. ఒక 6 విషయాలు చెప్పా. వీళ్ళు టెర్రరిస్టులు, తీవ్రవాదులు. ఈ తీవ్రవాదులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ టెర్రరిస్టులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మన జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యాన్ని తీసుకొని వస్తారు. కనుక సాతానుతో జాగ్రత్త, పాపంతో జాగ్రత్త, అలోహంతో జాగ్రత్త, శరీర క్రియలతో జాగ్రత్త, ధనాపేక్షతో జాగ్రత్త, స్వచిత్తం, స్వయంతో జాగ్రత్త. ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు దయచేసి గమనించండి. నువ్వు న్యూట్రల్గా ఉన్నా తప్పే, న్యూట్రల్గా ఉన్న తప్పే. అంటే నా ఉద్దేశంలో, ఇప్పుడు దేవుడు మనకు బైబిల్ని ఇచ్చాడు, తన వాక్యాన్ని పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఈ వాక్యం ద్వారా తన ఆజ్ఞలను మనకు తెలియజేస్తున్నాడు, తన మనసును తెలియజేస్తున్నాడు, తన చిత్తాన్ని కూడా తెలియజేస్తున్నాడు. సో పరిపూర్ణమైన వాక్యం మనకు అందుబాటులో ఉంది. దేవుని మనసును తెలుసుకునే వెసులుబాటు మనకుంది. ఆ వాక్యంలో ఆజ్ఞలను ఇచ్చాడు, పాటించమని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు,
వాక్యం ద్వారా తన మార్గాల్ని మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అనుదిన జీవితంలో మనం ముందుకు ఎలా వెళ్తూ ఉండాలి, అనేక విషయాల్లో, అనేక అంశాల్లో, అనేక పరిస్థితుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలో తన మార్గాల్ని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాడు. దయచేసి గమనించండి. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞల్ని పాటించకుండా, అనుసరించకుండా నిర్లక్ష్యం చేస్తామో, ఆయన మార్గాల్ని అనుసరించకుండా నిర్లక్ష్యం చేస్తామో, అటువంటి సందర్భంలో కూడా ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వస్తుంది. ఒకవైపు 6 తీవ్రవాదులు, టెర్రరిస్టులు మన జీవితంలోనికి ఎప్పుడెప్పుడు కాలుష్యాన్ని పంపించాలా, చొప్పించాలా అని చూస్తూ ఉంటారు ఒకవైపు. ఇంకొక వైపు ఏమో దేవుని ఆజ్ఞల్ని అనుసరించకుండా, పాటించకుండా నిర్లక్ష్యం చేసిన, దేవుని మార్గాల్ని అనుసరించకుండా నిర్లక్ష్యం చేసిన ఆత్మీయ కాలుష్యం మన జీవితంలోనికి చొచ్చుకొని తన్నుకొని వచ్చేస్తుంది. ఈ విషయాలను కూడా గుర్తించాలి, గమనించాలి. ప్రియ సోదరి సోదరుడు, నీ జీవితాన్ని ఒకసారి గమనించు. నీ ఆత్మీయ జీవితంలోనికి తొంగి చూడ. ఏమైనా ఈ 6 తీవ్రవాదులు, టెర్రరిస్టులు మన జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యాన్ని చొప్పిస్తున్నారా, లేదా దేవుని ఆజ్ఞలను, మార్గాలను నిర్లక్ష్యం చేయటం ద్వారా మన జీవితాల్లోనికి ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వస్తుందా? నీ జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం కమ్ముకుంటుందా? కారణాలు ఏంటి? మొట్టమొదటి నువ్వు గుర్తించాలి. ఈ కాలుష్యం జీవితంలోకి వచ్చినప్పుడు ఏమైపోద్ది? నీ మాటలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ నడవడిక మారిపోద్ది. నువ్వు వేరే వ్యక్తిలాగా బిహేవ్ చేస్తావు. యేసు అనుచరులాగా, క్రీస్తు అనుచరులాగా బిహేవ్ చేయవు. ఆయన శిష్యుడు ఏరా ప్రవర్తించాలి అలా ప్రవర్తించవు. అంత తేడా. దయచేసి గమనించండి. నీ మాటల్లో కాలుష్యం ఇమ్మీడియట్గా కనపడిపోద్ది. బూతులు వస్తున్నాయి అంటే నీ మాటలు కలుషితం అయిపోయినాయి అంటే అర్థమేంటి? ఎవరో ఒక తీవ్రవాది నీ జీవితంలోనికి కాలుష్యం తీసుకొని వచ్చారు. లేదా దేవుని ఆజ్ఞల్ని, మార్గాలను నువ్వు నిర్లక్ష్యం అన్న చేసి ఉండాలా. తద్వారా నీ జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం వచ్చేసింది. నీ జీవితం విషపూరితమైపోయినాయి, నీ మాటలు కలుషితమైపోయినాయి, నీ చూపులు, నీ తలంపులు, ఆలోచనలు చెక్ చేసుకో. అసూయలు ఉన్నాయేమో, ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు అసూయ పడుతున్నావేమో, ద్వేషాలు వస్తున్నాయేమో, ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు వాడు నాశనం కావాలా, ఆమె నాశనం కావాలి, ఈమె నాశనం కావాలా అని నీ మనసులో కోరుకుంటున్నావేమో. నీ మనసు కలుషితమైపోయింది, నీ మాటలు కలుషితమైపోతున్నాయి, నీ చూపులు కలుషితమైపోతున్నాయి, నీ ఊహలు కలుషితమైపోతున్నాయి, నీ ప్రవర్తన కలుషితమైపోతుంది. కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వచ్చింది. గుర్తించు, గమనించు. కాలుష్య నివారణ కొరకు చర్యలు చేపట్టు. ఒకసారి దేవుని వాక్య వెలుగులో నీ జీవితంలోనికి తొంగి చూసి ఎక్కడెక్కడ కాలుష్యం వచ్చేసిందో, ఆత్మీయ కాలుష్యం బయటికి నెట్టేయి. ఒక ఆయన ఉన్నాడు లోపల మనకు సాయం చేయడానికి, పరిశుద్ధాత్ముడు. మన మారు మనసు పొందాంగా పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎల్లవేళలా 24 గంటలు ఎల్లప్పుడు కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయంతో ఎక్కడెక్కడ నీ జీవితంలో కాలుష్యాలు వచ్చేసాయో, ఆత్మీయ కాలుష్యాలు వచ్చేసాయో, నివారణకు చర్యలు చేపట్టు. పరిశుద్ధాత్మని సహాయంతో సరిచేసుకో. ఇప్పుడు నేను 2 ఉదాహరణలు తెలియజేస్తాను. 1 సాధారణ ఉదాహరణ, 2 బైబిల్ ఉదాహరణ. అమెరికాలోని ఓక్లహోమాలో
పిచర్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేకుండా పోయింది. పిచర్ అనేటువంటి పట్టణం. కారణాలు ఏంటి? ఈవెన్ 2009 సంవత్సరం మధ్య ప్రాంతాల్లో కూడా వ్యాపారం నిమిత్తం ఆ పట్టణానికి 20,000 మంది వెళ్ళారు. సందడిగా ఉండేది 2009 మధ్య ప్రాంతాల్లో 20,000 మంది బిజినెస్ కొరకు అక్కడికి వెళ్ళారు. సందడిగా ఉన్న ఊరు అది. 1900 మొదటి సంవత్సరాలలో, అంటే 1900, 1901, 2, 3 అట్లా 1900 సంవత్సరం ఆ మొదటి సంవత్సరాలలో అక్కడ సర్వ సమృద్ధిగా ముడి ఖనిజాలు కొన్ని దొరికాయి. లెడ్ అనేది, జింక్ అనేది, సీసము, ఆ తర్వాత తుత్తునాగం చాలా విరివిగా సర్వ సమృద్ధిగా ఆ ప్రాంతాల్లో దొరికేది. అందుకనే ఈ ముడి ఖనిజాలు సర్వసమృద్ధిగా దొరుకుతూ వచ్చాయి కాబట్టి గొప్ప పట్టణంగా అది వెలుగొందింది. కానీ మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో, మూడో ప్రపంచ యుద్ధంగా రాలేదు, మేబీ అంచున, ప్రమాదపు అంచున మనం ఉన్నాం. ఎప్పుడైనా రావచ్చేమో కదా. సంఘం ఎత్తబడే క్రమంలో, తర్వాత 2వ రాకడ క్రమంలో ఇజ్రాయెల్ పట్టణం అనేది, ఇజ్రాయెల్ దేశం అనేది ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బిందువుగా మారుతుంది. అది నిజం. ఇజ్రాయెల్ దేశం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బిందువుగా ఉంటుంది. ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. అది ఇప్పుడే జరుగుతూ ఉంది. రీసెంట్గా ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి సుమారుగా 200 మిసైల్స్ వదిలింది. ఇంకా వీళ్ళు తిరిగి దాడి చేయలే. ఈ దాడి చేస్తే, ఒకవేళ తీవ్రతరంగా దాడి ఉంటే, ఇజ్రాయెల్ పక్షాన అమెరికా దిగుతుంది, ఇరాన్ పక్కన రష్యా దిగుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు అనేది కొంతమంది యొక్క ఊహలు. నేను దాని గురించి మాట్లాడలే. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1914 నుంచి 18 ఆ సంవత్సరాల్లో జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 45. ఈ 2 యుద్ధాల్లో అమెరికా సైనికులు వాడే ఆయుధాల్లో ఉపయోగపడటానికని చెప్పి ఈ ముడి ఖనిజాన్ని, సీసము, లెడ్ అండ్ జింక్ కనుక వీటిని, ఈ ముడి ఖనిజాన్ని విరివిగా పనివాళ్ళు వెలికి తీశారు. మొదటి 2 ప్రపంచ యుద్ధాల్లో అమెరికా సైనికులు వాడే ఆయుధాల్లో ఉపయోగించటానికని చెప్పి ముడి ఖనిజాన్ని పనివాళ్ళు విరివిగా వెలికి తీశారు. తద్వారా ఏమైపోయింది? ఆ ఊర్లో, ఆ పట్టణంలో, పిచర్ అన్నటువంటి ఈ పట్టణంలో ఈ ముడి ఖనిజం తరిగిపోతూ వచ్చింది. తద్వారా ఏమైపోయింది? ఆ పట్టణం యొక్క వైభవం కూడా కోల్పోతూ వచ్చింది. ఆ పట్టణం తన వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. ముడి ఖనిజం తరిగిపోయే కొలది, ముడి ఖనిజం విరివిగా దొరికేటప్పుడు ఆ పట్టణం చాలా గొప్పదిగా వెలుగొందింది. తరిగిపోయే కొలది ఆ పట్టణం తన వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. కానీ అసలైన పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఈ ముడి ఖనిజాలు, లెడ్, జింక్, సీసము, తుత్తునాగం వాళ్ళకి సంపదలను తెచ్చాయి, దాంతోపాటు కాలుష్యాన్ని కూడా ఇచ్చాయి. వారు కాలుష్య నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదో, కాలుష్య నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అందువల్ల ఏమైపోయింది? ఆ ఊర్లో ముడి ఖనిజం వెలికి తీసే క్రమంలో కాలుష్యం ఎక్కువై కాలుష్య నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి
ఫైనల్గా ఏమైంది? ఆ పట్టణమే విషపూరితమైపోయింది. విషపూరితమై అదొక పనికిరాని ప్రదేశంగా మారిపోయింది. చివరికి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ యొక్క వాతావరణంలో ఉన్న కాలుష్య లెవెల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి జనులెవ్వరూ అక్కడ నివసించకూడదు అని ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. కనుక ప్రభుత్వం పిక్చర్ పట్టణాన్ని నిషేధించింది. ప్రభుత్వం పిక్చర్ పట్టణాన్ని నిషేధించింది. కారణం ఏంటి? కాలుష్యం ఎక్కువైపోయింది కాబట్టి. ఒకవైపు సంపదలు వస్తున్నాయి, ముడి ఖనిజం బాగానే దొరుకుతుంది, దాంతోపాటు కాలుష్యం పెరిగిపోయింది. కాలుష్య నివారణ కొరకు చర్యలు చేపట్టలేదు. తద్వారా ఏమైపోయింది? ఆ పట్టణం విషపూరితమైపోయింది. అక్కడ ప్రజలు నివసించలేనంతగా కాలుష్యం పెరిగిపోయింది. ప్రభుత్వం నిషేధించింది. ఇక్కడెవరు నివసించకూడదు అని నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఒకప్పుడు ఓక్లహామా స్టేట్లో పిక్చర్ అనే పట్టణం ఉండేది, ఇప్పుడు లేదు. పిక్చర్ పట్టణం ఒకప్పుడు ఉండేదే, ఇప్పుడు లేదు. కారణం ఏంటి? కాలుష్యం. పిక్చర్ పట్టణంలో ఏం జరిగిందో ప్రజల జీవితాల్లో కూడా అది జరగగలదు. దయచేసి గమనించండి. సంపదలు అనేవి చూడటానికి చాలా మంచిదిగా కనబడుతుంది, కానీ ఒకవైపు సంపదలు వస్తున్నప్పుడు ఇంకొక వైపు కొన్ని విషయాలు దిగజారిపోతున్నాయి ఈ పిక్చర్ పట్టణంలో. ఈ దిగజారే విషయాల గురించి ఆలోచించటం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆలోచించాలి. ఎవరైతే ఆత్మీయ జీవితంలో నా జీవితంలోనికి అభివృద్ధి వస్తుంది, నా జీవితంలోనికి సంపదలు వస్తున్నాయి, ఔషధాల అక్కర్లు తీర్చబట్టడానికి నేను అటు ఇటు తిరుగుతూ ప్రయాసపడుతూ అన్నీ కూడా సమకూర్చుకుంటున్నాను, మంచిగానే జీవితం కొనసాగిపోతుంది అని కొంతమంది అనుకుంటుంటారు. ఇవన్నీ మన జీవితాల్లోనికి వస్తూ ఆత్మీయ కాలుష్యాన్ని కూడా మన జీవితాలకు తీసుకొని వస్తుంటాయి. సోదరి సోదరుడా, ఎవరైతే తమ జీవితాల్లోనికి ఆత్మీయ కాలుష్యం వచ్చి చేరుకుంటుంది అని గుర్తించగలరో, గమనించగలరో, వెంటనే చర్యలు చేపట్టి ఆ ఆత్మీయ కాలుష్యాన్ని తమ జీవితాల నుంచి బయటికి నెట్టేస్తుంటారో వాళ్ళు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండగలరు. దీర్ఘకాలంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండగలరు. దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక. ఒకవైపు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచించు, ఇంకొక వైపు పిక్చర్ పట్టణాన్ని గురించి ఆలోచించు. పిక్చర్ పట్టణంలో ముడి ఖనిజాలు లెడ్ అండ్ జింక్ విరివిగా దొరుకుతూ వచ్చాయి, వెలికి తీస్తూ ఉన్నారు, సంపదలు వస్తున్నాయి. ఇంకొక వైపు కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. కాలుష్య లెవెల్స్ ఎక్కువైపోయినాయి. కాలుష్య నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చివరికి ఏమైపోయింది? పట్టణం విషపూరితం అయిపోయింది, కాలుష్య లెవెల్స్ పెరిగిపోయినాయి. ఇక ప్రభుత్వం దాంట్లో ఎవరు నివసించకూడదు అని నిషేధాజ్ఞలు జారీ చేశారు. నీ జీవితం విషపూరితంగా మారిపోతుందా? ఆత్మీయ కాలుష్యం నీ జీవితంలోనికి చొచ్చుకొని వస్తుందా? ఇప్పుడు మన అనుదిన జీవితంలో మన అవసరతలు తీర్చబడాలా, అక్కర్లు తీర్చబడాలా. ముఖ్యంగా మన టార్గెట్ అంతా ఏంటంటే డబ్బులు సంపాదించటం. ముఖ్యంగా జీవితం మొత్తం, కుటుంబం మొత్తం దాని మీదనే చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చాలా ఎక్కువగా, మొత్తానికి మొత్తం అని నేను అన్నాను, చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది దాని మీదనే. కనుక ఈ క్రమంలో ఏం జరుగుతుంటుంది? మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన అనుదిన జీవితంలో ఆ డబ్బులు సంపాదిద్దామా, ఆస్తి సంపాదిద్దామా అని దీని మీద దృష్టి పెట్టి మనం పరిగెడుతూ ఉంటాం. ఈ అభివృద్ధిని సాధించే క్రమంలో, సంపదలు, ఆస్తి, డబ్బు సంపాదించే క్రమంలో
కొంతమంది తీవ్రవాదులు మన జీవితంలోనికి చొచ్చుకొని వస్తుంటారు, కాలుష్యాన్ని పంపిస్తూ ఉంటారు, కాలుష్యాన్ని చొప్పిస్తూ ఉంటారు. జాగ్రత్త వహించండి. మనమేమో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పరిగెత్తుతూ ఉంటాం. ధనం సంపాదించాలా, ఆస్తి సంపాదించాలా, సంపదలు సంపాదించాలా, మన అవసరతలు తీర్చబడాలి, అక్కర్లు తీర్చబడాలి. మన మనసంతా కూడా దీని మీద పెట్టింటాం, దృష్టిని కేంద్రీకరించి ఉంటాం. ఆ క్రమంలో ఏమైపోద్ది అంటే మనమేం ఒకవైపు అభివృద్ధిని సాధిస్తూ ఉంటాం, లేదా మన అవసరతలు అక్కర్లన్నీ కూడా తీర్చబడుతూ ఉంటాయి. ఇంకొక వైపు ఆ క్రమములో సాతాను కావచ్చు, పాపం కావచ్చు, లోకం కావచ్చు, శరీర కార్యాలు కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, స్వచిత్తం స్వంత ఇష్టం అనేది కావచ్చు, ఇవన్నీ తీవ్రవాదులని పిలుచుకుంటుంటాంగా. ఇవి మన జీవితంలోనికి కాలుష్యాన్ని చొప్పిస్తూ ఉంటాయి, ఆత్మీయ కాలుష్యాన్ని చొప్పిస్తూ ఉంటాయి. అది మనం గమనించాలి, అవి మనం గుర్తించాలి, వెంటనే చర్యలు చేపట్టాలి. నా జీవితంలోనికి కాలుష్యం వచ్చేస్తుంది, నేను దానిని బయటికి నెట్టేయాలా? అరే, లెడ్ ఉంది, జింక్ ఉంది, ముడి ఖనిజాలు ఉన్నాయి, సంపదలు వస్తుంది, డబ్బు వస్తుంది. వాళ్ళు కాలుష్యాన్ని పట్టించుకోవడం మర్చిపోయారు, కాలుష్యాన్ని పట్టించుకోవడం మర్చిపోయారు. కాలుష్యం పెరిగిపోయింది పట్టణంలో. ఫైనల్గా ఏమైపోయింది? ప్రభుత్వం దాన్ని నిషేధించింది. నీ అనుదిన జీవిత యాత్రను సాగిస్తూ ఉన్నప్పుడు నువ్వు కొంచెం ఏమరపాటుగా ఉన్నప్పుడు వీటి విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత దాకా ఈ 6 మంది తీవ్రవాదులు నా జీవితంలోకి ఏమైనా ఆత్మీయ కాలుష్యాన్ని చూపిస్తున్నారా అనే అసృహలో ఉండాలా? బానే ఉంటుంది. మనమేమో మన అవసరతలు తీర్చబెట్టడానికి, అక్కలు తీర్చబెట్టడానికి డబ్బు సంపాదిస్తూ అభివృద్ధిని పొందుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. కానీ ఆ క్రమంలో ఏమరపాటు, ఈ 6 మంది తీవ్రవాదుల విషయంలో ఏమరపాటుగా ఉన్నా వాళ్ళు కాలుష్యాన్ని మన జీవితంలోకి చొప్పిస్తారు. 2, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసిన, దేవుని మార్గాల్ని నిర్లక్ష్యం చేసిన. దయచేసి గమనించండి, ఆత్మీయ కాలుష్యం మన జీవితంలోనికి చొచ్చుకొని వస్తుంది. నేను ఒక ఉదాహరణ తెలియజేసా, పిక్చర్ అనే పట్టణాన్ని గురించి. ముఖ్యంగా ధన సంపాదన, అభివృద్ధిని సాధించడంలో వాళ్ళు కాలుష్యాన్ని లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. తద్వారా అది విషపూరితం అయిపోయింది. ఇప్పుడు రెండవది, బైబిల్ నుంచి ఒక ఉదాహరణ తెలియజేస్తా. దయచేసి గమనించండి. నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను, ఈ 6 మంది తీవ్రవాదులు మన జీవితాల్లోనికి కాలుష్యాన్ని చొప్పిస్తారు ఒకవైపు. ఇంకొక వైపు దేవుని ఆజ్ఞలను పాటించకపోవటం, దేవుని మార్గాల్ని అనుసరించకపోవటం, వీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తే కూడా జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం వచ్చి చేరుకుంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 6 మంది తీవ్రవాదుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేవుని ఆజ్ఞలు మార్గాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం దేవుని ఆజ్ఞల్ని పాటించాలి, మార్గాల్ని అనుసరించాలి. అలా పాటించకుండా నిర్లక్ష్యం చేసి జీవితాన్ని విషపూరితం చేసుకున్న ఒక రాజుని గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలీయులకి ఇతడు మొదటి రాజు అయిన సౌలు. మొదట్లో మంచి రాజుగా ఉండేవాడు. కానీ తర్వాత ఏమైపోయింది? ఈ అభివృద్ధిని సాధించటంలో పడి, అనుదిన జీవిత యాత్రను సాగించటంలో పడి, రాజ్యాన్ని ఏలటంలో పడి అతడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటంలో విఫలమయ్యాడు. దేవుని మార్గాల్ని అనుసరించటంలో విఫలమయ్యాడు.
2 సార్లు దేవుని ఆజ్ఞలు కానీ దేవుని మార్గాలను కానీ నిర్లక్ష్యం చేసి తన జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యాన్ని మూటగట్టుకున్నాడు. అతని జీవితం విషపూరితమైపోయింది. తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మొదటి సందర్భం మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 8 నుంచి 14 వచనాలు మనం చదివితే ఇక్కడ మొదటి సందర్భం రాజు అయినటువంటి సౌలు దేవుని ఆజ్ఞల్ని పాటించటంలో విఫలమైన పరిస్థితి, దేవుని మార్గాల్ని అనుసరించటంలో విఫలమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది మొదటి సంఘటన. దయచేసి గమనించండి. సమూయేలు భక్తుడు చెప్పాడు సౌలు రాజుకి, నువ్వు 7 దినాలు ఆగు, గిల్గాలు అనే ప్రాంతంలో నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత సమాధాన బలులు దహన బలులు అర్పిద్దాం, కనుక 7 దినాలు ఆగు అని చెప్పాడు. చాలా స్పష్టంగా తెలియజేశాడు సమూయేలు భక్తుడు. సౌలు రాజు గిల్గాల్ అనే ప్రాంతంలో వెయిట్ చేస్తున్నాడు. 7 దినాలు వెయిట్ చేసి 7వ దినం మాత్రం, అంటే 6 దినాలు వెయిట్ చేశాడు చక్కగా, 7వ దినం కూడా వెయిట్ చేస్తున్నాడు. కానీ ఎంతకి సమూయేలు భక్తుడు రాడే. ఇంకొక వైపు శత్రువులు దాడి చేయటానికి వేరే ప్రాంతంలో గుమిగూడారు. వాళ్ళు వచ్చి ఎప్పుడు మీదపడి చంపుతారో, యుద్ధం చేస్తారన్న భయం ఒకటి ఉంది. ఇంకొక వైపు సమూయేలు భక్తుడు 7వ దినం 7 దినాలు ఆగమన్నాడు. 7వ దినం గడిచిపోతుంది, ఇంకా సమూయేలు భక్తుడు రాలే. కనుక దహన బలులు సమాధాన బలులు ఇంకా అర్పించబడలే. ఆందోళన ప్రారంభమైంది. ఇంకా తట్టుకోలేకపోయాడు. మొదట తప్పు చేస్తున్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించటంలో విఫలమవుతూ ఉన్నాడు. దేవుని మార్గాన్ని పాటించటంలో అనుసరించటంలో విఫలమవుతున్నాడు. మామూలుగా యాజకులు మాత్రమే బలులు అర్పించాల. సౌలు రాజు, యాజకుడు కాదు. కనుక నిజంగా చెప్పాలి అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం యాజకులు మాత్రమే బలులు అర్పించాలా. తొందరపడ్డాడు. రాజు అయినటువంటి సౌలు తొందరపడ్డాడు. యాజకులు మాత్రమే బలులు అర్పించాలా, అది దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఆజ్ఞలను పాటించటంలో విఫలమయ్యాడు. దేవుని మార్గాన్ని అనుసరించటంలో విఫలమయ్యాడు. తొందరపడ్డాడు. సమాధాన బలులు దహన బలులు అర్పించేశాడు. ఆ తర్వాత సమూయేలు భక్తుడు వచ్చాడు. ఒక వచనాన్ని చదువుకుందాం. 13వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకోనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. దయచేసి గమనించండి. సౌలు ఆత్మీయ జీవితం విషపూరితమైందే, కలుషితమైపోయిందే. ఎందుకు? అభివృద్ధిని సాధించాలని ధ్యాసలో పడ్డాడు. తను చేసే నష్టాన్ని గమనించట్లే. దేవుని ఆజ్ఞలు పాటించటం మానేశాడు. పాటించటంలో విఫలమయ్యాడు. దేవుని మార్గాన్ని అనుసరించటంలో విఫలమయ్యాడు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం కేవలం యాజకులు మాత్రమే అర్పించవలసిన దహన బలిని అర్పించాడు. దేవుని ఆజ్ఞలు గైకొనలేదు. అతని ఆత్మీయ జీవితం విషపూరితమైపోయింది, కలుషితమైపోయింది. అందుకనే అతడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 2వ కారణం వివరించబడింది. దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్పించాడు. ఏమని చెప్పించాడు? నువ్వు ఒక పని చేయి, అమాలేకీయులను బొత్తిగా నాశనం చేయి. స్త్రీలను కానీ పురుషులను కానీ
బాలురను కానీ, పసిపిల్లలను కానీ, పశువులను కానీ మొత్తాన్ని కత్తివాత చేత సమూలనంగా నాశనం చేయి. ఇది దేవుడు చెప్పింది సమూయేలు ద్వారా సౌలుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని మార్గం. అమాలేకీయులు సమూలనంగా నిర్మూలన చేయబడాలా, ఇది దేవుని మార్గం, దేవుని ఆజ్ఞ. పాటించటంలో విఫలమయ్యాడు సౌలు. ఏం చేశాడు? అందరిని చంపేశాడు. స్త్రీ పురుషుల్ని, పశువులన్నిటిని చంపాడు. కానీ మంచి వాటిని, పశువులలో మంచి వాటిని ఉండనిచ్చాడు. ఇంకా సాకులు చెప్తున్నాడు. అయ్యా, దేవునికి దహన బలిగా ఉండటానికే నేను తీసుకొని వచ్చాను అని ఒకసారి. ఇంకొకసారి ఏమో అంటే సమూయేలుతో మాట్లాడే క్రమంలో తర్వాత ఎందుకు ఉండనిచ్చావు వీటిని అన్నందుకు. దేవునికి దహన బలులు అర్పించటానికి ముఖ్యంగా జనులు సాకులు చెప్తున్నాడు. జనుల మీదకి దోస్తున్నాడు, నింద నేరారోపణ వాళ్ళ మీదకి దోస్తూ ఉన్నాడు. కనుక దయచేసి గమనించండి, దేవుని ఆజ్ఞను పాటించటంలో విఫలమయ్యాడు. పశువులలో మంచి వాటిని ఉండనిచ్చాడు, కడమ వాటిని అన్నిటిని కూడా నిర్మూలన చేశాడు. సమూయేలు వచ్చాడు, అడిగాడు, దేవుని ఆజ్ఞను పాటించటంలో నువ్వు విఫలమైనావు, దేవుని మార్గాన్ని అనుసరించటంలో నువ్వు విఫలమైనావు. నీ జీవితంలోనికి కాలుష్యం వచ్చేసింది, ఆత్మీయ కాలుష్యం వచ్చేసింది. కనుక నీ రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను రాజుగా ఉండటానికి ఆ ఆధిక్యతను నీకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాడు నువ్వు రాజుగా ఉండదగిన వాడివి కావు, తగని వాడివి, నువ్వు రాజుగా ఉండదగని వాడివే. నీ రాజ్యాన్ని పొరుగువానికి అప్పచెప్తున్నాను. సోదరి సోదరుడా, దయచేసి గమనించండి, సౌలు జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వచ్చింది. ఆత్మీయ కాలుష్యం ప్రమాదకరమైంది. నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలా చేస్తుంది, దేవుడికి ఇచ్చే అభివృద్ధిని పోగొట్టుకునేలా చేస్తుంది. జాగ్రత్త వహించు. 2 సార్లు సౌలు భక్తుడు, 2 సార్లు రాజు అయినటువంటి సౌలు దేవుని ఆజ్ఞల్ని పాటించటంలో విఫలమయ్యాడు, దేవుని మార్గాల్ని అనుసరించటంలో విఫలమయ్యాడు. తద్వారా ఏం జరిగింది? అతని జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వచ్చింది. అతని జీవితం విషపూరితమైపోయింది. తన రాజ్యాన్ని కోల్పోయాడు. రాజుగా ఉండకుండా దేవుడు నిషేధించాడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక 2 ఉదాహరణలు చెప్పాను. పిక్చర్ అనేటువంటి పట్టణం ముడి ఖనిజాలకు ప్రసిద్ధి చెందింది, కానీ సంపదలు వచ్చాయి, దాంతోపాటు కాలుష్యాలు వచ్చాయి. కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. చివరికి పట్టణంలో ఎవరు నివసించకూడదని నిషేధాజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఇంకొక వైపు సౌలు రాజు కనబడుతున్నాడు. దేవుని ఆజ్ఞల్ని పాటించటంలో విఫలమయ్యాడు, దేవుని మార్గాల్ని అనుసరించటంలో విఫలమయ్యాడు. తద్వారా అతని జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వచ్చింది. అతని జీవితం విషపూరితం అయిపోయింది. ఫైనల్గా ఏమైంది? తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చే ఆధిక్యతల్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, రాజుగా ఉండకుండా తృణీకరించబడ్డాడు దేవుని చేతనే. ప్రియ సోదరి సోదరుడా, ఒకసారి నీ జీవితంలోనికి తొంగి చూడు. నీ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు నీ అనుదిన జీవితంలో నువ్వేమో నీ అవసరతలు తీర్చబడాలా, నీ అక్కర్లు తీర్చబడాలా,
నీ సమస్యలు పరిష్కరించబడాలా, అభివృద్ధి సాధించాలా, ధనాన్ని సంపాదించాలా, అభివృద్ధిని పొందుకోవాలన్న ఉద్దేశంలో పరిగెడుతూ ఉంటావు. ఆ క్రమంలో ఏమైపోతున్నాయి, నువ్వు ఏమరపాటుగా ఉంటే ఒకవైపు 6 మంది తీవ్రవాదులు, శరీరం, కార్యాలు, సాతాను, లోకం, పాపం, ధనాపేక్ష, స్వయం, 6 మంది తీవ్రవాదులు నీ జీవితంలోనికి ఆత్మీయ కాలుష్యం చొప్పిస్తూ ఉంటారు. ఒకవైపు, ఇంకొక వైపు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, పాటించమంటున్నాడు. దేవుడు తన మార్గాల్ని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు, అనుసరించమంటున్నాడు. మనం గనక దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసిన, దేవుని మార్గాన్ని నిర్లక్ష్యం చేసిన, మన జీవితాల్లోనికి ఆత్మీయ కాలుష్యం చొచ్చుకొని వచ్చి మన జీవితాల్ని పాడు చేస్తాయి, విషపూరితంగా మనం మారిపోయేలా చేస్తాయి మన జీవితాలు. ఫలితం ఏంటి? దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం, దేవుడిచ్చిన అభివృద్ధిని పోగొట్టుకుంటాం, దేవుడిచ్చే దీవెల్ని పోగొట్టుకుంటాం. దయచేసి ఈ విషయాల్లో గమనించండి. కనుక చివరిగా చెబుతూ ఉన్నా, నీ జీవితంలోనికి తొంగి చూడు, నీ జీవితంలోనికి తొంగి చూడు. నీ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయా రీతిలుగా కమ్ముకుంటున్నా, ఆయా రీతిలుగా నీ జీవితంలోకి చొచ్చుకొని వస్తున్నా ఆత్మీయ కాలుష్యాన్ని గమనించు, గుర్తించు, వెంటనే చర్యలు చేపట్టు. నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నీకు సహాయం చేయగలడు. ఆయన సహాయంతో నీ ఆత్మీయ జీవితంలో కమ్ముకుంటున్న ఆత్మీయ కాలుష్యాన్ని బయటికి నెట్టే. లేకపోతే నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నడవడిక మొత్తానికి నీ జీవితం మొత్తమే కలుషితమైపోద్ది. కనుక ఈ ఆత్మీయ కాలుష్యాన్ని గుర్తించి, గమనించి, కాలుష్య నివారణ కొరకు పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని వాటన్నిటినీ, ఆ కాలుష్యాన్ని నీ జీవితం నుంచి బయటికి నెట్టే, తోసే. అలా చేసినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాల్ని, దీవెల్ని మనం పొందుకోగలం, మన దగ్గరనే ఉంచుకోనగలం. ఆ రీతిగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.